Okay. Today our topic is radius of horizontal curve. సో రేడియస్ ఆఫ్ హారిజాంటల్ కర్వ్ గురించి చెప్పే ముందు ఒక్కసారి మీరు బ్యాక్ సైడ్ మనం సూపర్ ఎలివేషన్ డిజైన్ గురించి వెళ్దాము. సో డిజైన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్లో మనం డిజైన్ స్పీడ్ 75% కన్సిడర్ చేసి ఎలివేషన్ సూపర్ ఎలివేషన్ కన్సిడర్ చేస్తాము. ఒక వాల్యూ 0.07 కన్నా ఎక్స్ట్రా వస్తేనేమో కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేస్తాము. ఒకవేళ ఆ వాల్యూ కూడా ఎక్కువ వస్తే మాత్రం మనం అలవబుల్ స్పీడ్నే మెయింటైన్ చేస్తాం. అలవబుల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసి అలవబుల్ స్పీడ్ కనుక దాటిపోతే మనం ఆ స్పీడ్ లోపే ప్రొవైడ్ చేయాలి. అలవబుల్ స్పీడ్ కంటే డిజైన్ స్పీడ్ కంటే అలవబుల్ స్పీడ్ ఎక్కువ ఉంటే వీ కెన్ యూజ్ డిజైన్ స్పీడ్ ఆల్సో. అయితే కొన్ని హైవేస్లో కొన్ని ఇంపార్టెంట్ హైవేస్లో స్పీడ్ ఎట్టి పరిస్థితిలో కూడా స్పీడ్ని తగ్గించడానికి అవకాశం లేదు. ఏది చేసినా కానీ మనం స్పీడ్ తగ్గించకూడదు. అలాంటి పెద్ద పెద్ద హైవేస్లో మనం స్పీడ్ యాస్టీస్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది వితౌట్ చేంజింగ్ ఆఫ్ ది ఎనీ అదర్ పారామీటర్. సో స్పీడ్ ఏదైతే ఉందో అదే స్పీడ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. బట్ మనం అదర్ ఫీచర్స్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా. మనం డిజైన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్లో బ్రేక్ అవుతుంది. ఓకే. డిజైన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్లో మనం విత్ స్పీడ్ తగ్గించుకోవడమో పెంచడమో చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని ఇంపార్టెంట్ హైవేస్లో స్పీడ్ తగ్గించడానికి పాసిబిలిటీ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం రూలింగ్ స్పీడ్ ఎంత ఉందో అంటే దాని యొక్క రేడియస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఆ హైవేలో ఆల్రెడీ మనకి అంతకుముందు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి స్పీడ్ ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంది. కాకపోతే రేడియస్ ఆఫ్ ది కర్వ్ లాస్ట్ టైం తక్కువ ఇచ్చాడు. సో రేడియస్ ఆఫ్ కర్వ్ తక్కువ ఇచ్చి స్పీడ్ ఎక్కువ ఉండేది బట్టి దానివల్ల ఏమవుతుంది, ఆ స్పీడ్ అక్కడ మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ లేక మనం స్పీడ్ని తగ్గిస్తున్నాం. కానీ కొన్ని ఇంపార్టెంట్ హైవేస్కి కంపల్సరీగా మనం అదే స్పీడ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం రేడియస్ ఆఫ్ కర్వ్ని డిజైన్ చేసుకోవాలి. అందుకోసం మనకి రేడియస్ ఆఫ్ హారిజాంటల్ కర్వ్ యూజ్ అవుతుంది. సో ద రూలింగ్ మినిమం రేడియస్ ఆఫ్ ది హారిజాంటల్ కర్వ్ ఫర్ ద డిజైన్ స్పీడ్ ఇస్ ఇదండి. స్పీడ్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇది ఈక్వేషన్ ఆల్రెడీ తెలిసిందే, సూపర్ ఎలివేషన్ ఈక్వేషన్. ఈ ప్లస్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై జిఆర్. అది మీటర్ పర్ సెకండ్ అయితే 127/r అయితేనేమో ఇది మన కిలోమీటర్ పర్ అవర్ ప్రాబ్లం. సేమ్ ఇక్కడ అదే పారామీటర్స్ ని అదే ఉంచేసుకొని మనం ఇక్కడ రూలింగ్ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఎంతైతే రూలింగ్ దీని ద్వారా ఇచ్చినటువంటి స్పీడ్ కి తగ్గట్టుగా ఈ పారామీటర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేడియస్ ఎంతైతే వచ్చిందో అదే రేడియస్ ని మనం హైవే మీద ఆ హైవేకి మనం అదే రేడియస్ ని ప్రొవైడ్ చేస్తూ మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకేనా. ఇది అయితే ఒక్కొక్కసారి ఇంకా సేఫ్టీ కోసం ఏంటంటే మన స్పీడ్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రా ప్లస్ 16 km/h యాడ్ చేస్తే బెటర్ అని ఐఆర్సీ వాళ్ళు చెప్తున్నారు. యాజ్ పర్ ఐఆర్సీ ద రూలింగ్ మినిమం రేడియస్ ఆఫ్ ద హారిజాంటల్ కర్వ్స్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద స్పీడ్ వాల్యూ 16 km/h హైయర్ దాన్ ద డిజైన్ స్పీడ్. మనం ఏదైతే స్పీడ్ 70 ఇచ్చాడు అనుకోండి, మనం 86 km/h కి డిజైన్ చేసి వచ్చిన రేడియస్ ఏదైతే ఉందో ఆ రేడియస్ హైవేకి డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది రేడియస్ ఆఫ్ ది హారిజాంటల్ కర్వ్. ఇట్ ఈస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ హారిజాంటల్ ఎలిమెంట్ లో ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వైడనింగ్ ఆఫ్ ది పేమెంట్. సో వైడనింగ్ ఆఫ్ ది పేమెంట్ అండ్ హారిజాంటల్ కర్వ్. ఓకేనా. సో వైడనింగ్ ఆఫ్ ది పేమెంట్ అండ్ హారిజాంటల్ కర్వ్స్. సో ఏంటంటే దీని అర్థం ఏంటంటే హారిజాంటల్ కర్వ్స్కి వెళ్ళినప్పుడు మామూలుగా జనరల్గా హారిజాంటల్ కర్వ్స్కి వెళ్ళినప్పుడు మనం అంటే కర్వ్స్ యొక్క టర్నింగ్ దగ్గర మనం వెహికల్ రొటేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మనకి కరువు ఆ లైన్లో వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ వెళ్తున్నప్పుడు ఏంటంటే ముందున్నటువంటి వెహికల్ యొక్క వీల్స్ వెనకాల ఉన్నటువంటి వెహికల్ యొక్క వీల్స్ సేమ్ పాత్లో వెళ్ళవు. ముందు వీల్స్ ఏమో ఒక పాత్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్ వీల్స్ ఏమో ఒక పాత్ లో వెళ్తుంటాయి. సో ఈ చేంజెస్ ఇన్ ద పాత్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా విడ్త్ అనేది అవసరం అవుతుంది ఆ కర్వ్స్ దగ్గర. సో దాన్నే వైడనింగ్ ఆఫ్ పేమెంట్ అండ్ హారిజాంటల్ కర్వ్స్ అంటారు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను. సో ఏంటంటే మామూలుగా స్ట్రైట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ముందు టైర్లు ఏదైతే లైన్ లో ఉంటాయో వెనక టైర్లు కూడా అదే లైన్ లో ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా విడ్త్ ఏమో అవసరం లేదు. బట్ టర్నింగ్ లో వెళ్తున్నప్పుడు ముందు వీల్స్ ఏమో ఒక పాత్ వెళ్తుంటాయి. అంటే టర్నింగ్ అయ్యి వీల్స్ బాడీ ఆఫ్ ది వీల్ నుంచి బాడీ ఆఫ్ ది వెహికల్ నుంచి బయటకు వస్తుంటాయి వీల్స్. అట్లా కొంచెం ముందున్న వీల్స్ ఏమో కొంచెం ట్రాక్ దాటొస్తుంది, వెనకాల వీల్స్ ఏమో అలాగే ఉంటాయి. సో దీనివల్ల చేంజ్ అవ్వడం వల్ల పేమెంట్ యొక్క విడ్త్ ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది ఎక్కడ కర్వ్స్ దగ్గర. సో దాన్నే మనం ఆ ప్రాసెస్ నే మనం వైడనింగ్ ఆఫ్ ది పేమెంట్ అండ్ హారిజాంటల్ కర్వ్స్ అంటాం. ఓకే. ఈ హారిజాంటల్ కర్వ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, దాని యొక్క రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ద డ్రైవర్ ఎక్స్పీరియన్స్ డిఫికల్టీస్ ఇన్ స్టీరింగ్ అరౌండ్ ద కర్వ్.
ఓకే. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, మనకి స్ట్రెయిట్ రోడ్‌లో ఉన్నప్పుడు కరువుని స్ట్రెయిట్ రోడ్‌లో వెళ్తున్నప్పుడు వెహికల్ పేమెంట్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ టర్నింగ్‌లో వచ్చేసరికి ముందు వీల్స్‌కి మాత్రం ఫ్లెక్సిబుల్ ఉంటుంది గానీ, బ్యాక్ వీల్ మాత్రం రిజిడ్ వీల్ బేస్ ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే వెహికల్ అనేది రొటేట్ అవ్వదు కాబట్టి మనకి ఆ టైంలో మనకి ముందున్న వీల్స్, వెనకాలున్న వీల్స్ సేమ్ పాత్ ఫాలో అవ్వవు కాబట్టి, ఆ టైంలో మనకి పేమెంట్ ఎక్స్‌ట్రా చేయాల్సొస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ద వెహికల్ ఆక్యుపైస్ ఎ గ్రేటర్ విడ్త్ యాస్ రైల్ ఇదే దీని గురించి దీన్నే ఆఫ్ ట్రాకింగ్ అంటామండి. సింప్లీ చెప్పాలంటే ముందున్న వీల్స్ ఏమో మీకు డయాగ్రమాటికల్‌గా చూపిస్తాను. సపోజ్ స్ట్రెయిట్ రోడ్‌లో అనుకోండి. ఇది స్ట్రెయిట్ రోడ్ మీద వెహికల్ పోతుందనుకోండి. ఇక్కడ ఏ వీల్ ఏ డైరెక్షన్‌లో ఉందో, ఇక్కడ ఏ వీల్ అయితే ఉందో, ఇక్కడ దీనికి ఎదురుగున్న వీల్స్ కూడా సేమ్ అదే పాత్‌లో ఉంటాయి. ఓకేనా? సో, ఈ 2 ఈ ముందున్న వీల్స్, వెనకాలున్న వీల్స్ సేమ్ స్ట్రెయిట్ లైన్‌లో ఉంటాయి. అదే వెహికల్ అనేది టర్నింగ్‌లోకెళ్తున్నప్పుడు, టర్నింగ్‌లో వెళ్తున్నప్పుడు ఓకేనా? ఇక్కడున్న టైర్స్ ఏమో ఇలా వెళ్తుంటాయి. ఇట్లా ఇట్లా బెండ్ అవుతాయి, వంకరవుతాయి. ఇక్కడ ఎనకాలున్న వీల్స్ ఏమో స్ట్రెయిట్ గానే ఉంటాయి. ఓకేనా? సో, స్ట్రెయిట్‌గా ఉండడం వల్ల మీకు చూడు ఇగోండి. ఇగో ఈ వీల్ ఇలా ఉంటుంది. ఈ వీలేమో ఇటు పోతుంది. ఈ వీల్ యొక్క స్ట్రెయిట్ లైన్ ఇలా ఉంటే ఈ వీలు సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఈ ఈ ఈ ఈ వీల్ యొక్క స్ట్రెయిట్ లైన్, ఈ వీల్ యొక్క స్ట్రెయిట్ లైన్ 2 ఒకే లైన్‌లో లేవు. సో, ఆటోమేటిక్‌గా సమ్ ట్రాక్‌ని దాటొస్తుంది. అంటే దీని కింద పేమెంట్ ఇలా ఉందనుకోండి. ఇలా ఉంటుంది. సో, అంటే పేమెంట్‌ని దాటి ఆ వెహికల్ అనేది వెళ్తుంది. అంటే ఈ దీన్నే ట్రాక్ అంటాం. జనరల్‌గా అయితే పేమెంట్ విడ్త్ ఏదైతే ఉందో ఆ ట్రాక్‌ని దాటి కూడా ఈ వీల్స్ అనేవి బయటకొస్తుంటాయి. అలా రావడాన్ని ఆఫ్ ట్రాకింగ్ అంటామండి. ఓకేనా? సో, డయాగ్రమాటికల్‌గా చెప్తున్నాను ఇది అది. సో, ఏంటంటే ముందున్న స్ట్రెయిట్‌గెళ్తున్నప్పుడు ఈ బోత్ వీల్స్ ఫ్రంట్ వీల్స్ అంటే ఫ్రంట్, రియర్ వీల్స్ 2 సేమ్ లైన్‌లో ఉన్నప్పుడు ఏం కాదు. కానీ కర్వ్‌లో వెళ్తున్నప్పుడు ఫ్రంట్ వీల్స్ ఏమో ఒక డైరెక్షన్‌లో వెళ్తుంటాయి. రేర్ వీల్స్ అంటే బ్యాక్ వీల్స్ ఏమో ఒక లైన్ పాత్ ఫాలో అవుతుంటాయి. సో, ఈ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ దిస్ రిజిడ్ వీల్ బేస్ కారణంగా బ్యాక్ సైడ్ వీల్స్ రొటేట్ అవ్వడం కారణం వల్ల ముందు వీల్స్, బ్యాక్ వీల్స్ 2 ఒకే లైన్‌లో వెళ్ళవు కాబట్టి అది ఈ ట్రాక్ దాటొస్తుంది. ఈ ట్రాక్‌ని అంటే పేమెంట్ దిగి పేమెంట్ యొక్క వీల్స్ అనేవి బయటకొస్తుంటాయి. సో, అలా రావడాన్ని ఆఫ్ ట్రాకింగ్ అంటాం. సో, దీన్ని మనం చేయాలి. సో, దాన్ని ఆఫ్ ట్రాకింగ్ అంటాం. ఆ పర్పస్‌గా మనకి ఆఫ్ ట్రాకింగ్‌లో వస్తుంది. నెక్స్ట్ వన్ గ్రేటర్ విజిబిలిటీ కర్వ్ అంటే మనకి సైడ్ డిస్టెన్స్ ఒక్కోసారి కొంచెం ఎక్కువ కావాల్సొస్తుంది. ఆ సైడ్ డిస్టెన్స్ కోసం ఏంటంటే జనరల్‌గా ఏంటంటే డ్రైవర్స్ ఏంటంటే ఆ కర్వ్ దగ్గర ఎడ్జెస్‌లో పోనిస్తుంటారు వెహికల్‌కి. సో, ఎడ్జెస్‌లో పోనివ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ టైంలో కూడా మనకి ఎక్స్‌ట్రా విడ్త్ అనేది ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. టర్నింగ్స్‌లో ఏమవుతుంది మనకి ముందొచ్చే అంటే టర్నింగ్‌లో ఉన్న అపోజిట్‌గా వచ్చే వెహికల్ కనబడదని పేమెంట్‌కి చుబ్బర్ నుంచి వెహికల్స్ పోనిస్తూ ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువ విడ్త్ అనేది ఆటోమేటిక్‌గా టర్నింగ్ అయ్యే టైంలో కూడా మనకి ఎక్స్‌ట్రా విడ్త్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పర్పస్‌కి ఏంటంటే మనం ఈవెన్ కర్వ్స్ దగ్గర యాక్చువల్‌గా అయితే మీరు ఎవరైనా సరే టర్నింగ్స్‌లో ఓవర్‌టేక్ చేయకూడదు. చేస్తే చాలా డేంజర్. ఎందుకంటే టర్నింగ్‌లో అపోజిట్‌గా వచ్చే వెహికల్ సడెన్‌గా కనపడదు. కనపడ్డా గాని అప్పటికప్పుడు మీరు రియాక్షన్ టైం సరిపోక ఆటోమేటిక్‌గా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకని జనరల్‌గా అయితే ఓవర్‌టేక్ చేయకూడదు టర్నింగ్స్‌లో. సేమ్ ఈవెన్ సమ్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉండి, గ్రేటర్ విజిబిలిటీ ఉండి, విడ్త్ ఆఫ్ ది పేమెంట్ ఎక్కువగా ఉంటే అక్కడ ఓవర్‌టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం కూడా మనం ఎక్స్‌ట్రా వైడనింగ్ అనేది చేయాల్సొస్తుంది. సో, దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ which are the factors which affecting the widening of the payment at horizontal curves. హారిజాంటల్ కర్వ్స్ దగ్గర మనం ఎక్స్‌ట్రా వైడనింగ్ పేమెంట్‌ని ఎక్స్‌ట్రా ప్రొవైడ్ చేస్తాం. రీజన్ ఏంటంటే ఇది. స్టీరింగ్ అనేది టైట్‌గా ఉంటుంది. ముందుది, ఎనకాలది పోలిస్తే రిజిడ్‌గా ఉంటుంది. వె వెహికల్ పేమెంట్ ఆఫ్ ట్రాక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విజిబిలిటీ కోసం పేమెంట్ చివర్లో నుంచి వెహికల్స్ వెళ్తుంటాయి. అండ్ ఓవర్‌టేకింగ్ సైడ్ డిస్టెన్స్ పర్పస్ కోసం కూడా మనం ఎక్స్‌ట్రా వైడనింగ్ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. సో, ఇదేనండి. ఇందాక చెప్పిన ప్రాసెస్ అంతా ఆఫ్ ట్రాకింగ్ అంటే అది. రిజిడ్ వీల్ బేస్ ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ వీల్స్ మాత్రమే టర్న్ అవుతాయి గానీ, బ్యాక్ వీల్స్ మాత్రం టర్న్ అవ్వవు. సో, దీనివల్ల ఏమవుతాయంటే 2 బోత్ ఉన్నటువంటి ఫ్రంట్ వీల్స్, బ్యాక్ వీల్స్ 2 ఒకే డైరెక్షన్‌లో పాత్‌లో ఫాలో అవ్వవు. అలా ఫాలో అవ్వకపోవడాన్నే దాన్నే ఆఫ్ ట్రాకింగ్ అంటాం. ఓకే. దాన్నే ఆఫ్ ట్రాకింగ్ అంటాం. సో, ది ద ద దేర్‌ఫోర్ దానివల్ల ఏమవుతుంది ఎక్స్‌ట్రా విడ్త్ అనేది ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. హారిజాంటల్ కర్వ్స్ దగ్గర. సో, ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే లెంగ్త్ ఆఫ్ ది వీల్ బేస్. అంటే వీల్ ఎంత పొడుగా ఉంటే అంటే మన వెహికల్ ఎంత పొడవుగా ఉంటే మనకి అంత ఎక్స్‌ట్రా విడ్త్ అనేది ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. అంటే దాని యొక్క వీల్ బేస్ అవుతుంది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వ్‌ని బేస్ చేసి ఉంటది. ఇంకా అదర్ దాన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని మనం ఎంత ఎక్స్‌ట్రా విడ్త్ అనేది ప్రొవైడ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో, ఎంత ఎక్స్‌ట్రా విడ్త్ ప్రొవైడ్ చేయాలనేది దానికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు నెక్స్ట్ ఉంది. సో, అనాలిసిస్ ఆఫ్ ఎక్స్‌ట్రా వైడనింగ్ ఆన్ కర్వ్స్.
ఓకే. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మెకానికల్ వైడనింగ్. ఇదే ఇందాక చెప్పుకున్నది హాఫ్ ట్రాకింగ్ పర్పస్ కోసం మనం ఎక్స్ట్రా విడ్త్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాన్ని ఏమంటున్నాం? డ్యూ టు ద మెకానికల్ వైడనింగ్ డబ్ల్యూఎం అంటాము. సో మెకానికల్ వైడనింగ్ పర్పస్ కోసం మనం ఎక్స్ట్రా విడ్త్ ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఇందాక చెప్పాను, ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్స్ రెండు ఒకే పాత్ లో ఫాలో అవ్వకపోవడానికి హాఫ్ ట్రాకింగ్ అంటాం. దానివల్ల మనం ఎక్స్ట్రా విడ్త్ ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్ గా ఎంత కావాలో విడ్త్ అంతే కరెక్ట్ గా ప్రొవైడ్ చేసామనుకోండి, ఆ ప్యాసింజర్స్ కానీ, ఆ వెహికల్ కానీ, ఆ డ్రైవర్ కానీ భయపడతారు. అంటే మీకు సింపుల్ చెప్పాలంటే ఒక ఒక మీకు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీద పారాపెట్ వాల్ మీద మీ నడవడానికి ట్రై చేయండి. అంటే పిట్టగోడ మీద పారాపెట్ వాల్ మీద నడవడానికి ట్రై చేస్తే భయపడతారు. ఎందుకంటే ఆ నారో విడ్త్ మీద మీ యొక్క ఫుట్ ప్రింట్‌తో సరిపడే విడ్త్‌తోనే మీరు పారాపెట్ వాల్ మీద మీరు నడవాలని చూస్తే మాత్రం మీరు భయపడతారు. ఎందుకంటే భయపడతారు. అంటే అంటే ఓన్లీ నడవడానికి యాక్చువల్‌గా ఆ విడ్త్ సరిపోతుంది. కానీ సైకలాజికల్‌గా మీరు అదే పేమెంట్ మీద ఆహ్, సన్నటి గోడ మీద నడవాలంటే భయపడతారు. సో, దాన్నే సైకలాజికల్ ఫీలింగ్ అంటాం. సో, సైకలాజికల్ పర్పస్ కూడా కొంచెం మనం ఎక్స్‌ట్రా విడ్త్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా మన పేమెంట్ విడ్త్ ఎంతైతే వెహికల్ విడ్త్ ఎంతైతే ఉందో అంతే ఎక్స్‌ట్రా విడ్త్ గనక ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే మనం అంత సేఫ్‌గా, అంత ఫాస్ట్‌గా ఆ పేమెంట్ మీద పోవడానికి భయపడతాం. ఎందుకంటే సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అటు పక్కన పడతాము, ఇటు పక్కన పడతాము అని. అందుకని ఈ ఎక్స్‌ట్రా వైడనింగ్ ఆల్సో ఇంకో ఎక్స్‌ట్రా వైడనింగ్ గూడా ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. అదే దేనికి అంటే సైకలాజికల్ వైడనింగ్. ఇదెందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఎగ్జాక్ట్‌గా అదే విడ్త్‌తో అదే పేమెంట్ కన్‌స్ట్రక్షన్ చేస్తే మనం భయపడతాం. అందుకని ఎక్స్‌ట్రా కోసం మనం ఎక్స్‌ట్రా వైడనింగ్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని సైకలాజికల్ పర్పస్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో, దాన్ని సైకలాజికల్ వైడనింగ్ అంటాం. సో, ఇప్పుడు టోటల్ విడ్త్ ఆఫ్ ది పేమెంట్ ఏమవుతుంది? టోటల్ వైడనింగ్ ఆన్ ది పేమెంట్ ఆన్ హారిజాంటల్ కర్వ్స్ వచ్చేసి టోటల్ వైడనింగ్ వచ్చేసి సైకలాజికల్ వైడనింగ్ ప్లస్ మెకానికల్ వైడనింగ్ ఈ 2 కలిపితే అప్పుడు టోటల్ వైడనింగ్ అవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ వన్ మనం ఏం చేయాలి? మెకానికల్ వైడనింగ్‌కి కాలిక్యులేట్ చేయాలి ఎక్స్‌ట్రా విడ్త్ అనేది ఎంతో. సో, మెకానికల్ వైడనింగ్ పర్పస్‌గా చూడండి. ఇది రేర్ వీల్స్ ఈ ఫ్రంట్ వీల్స్. ఫ్రంట్ వీల్స్ యొక్క దాని యొక్క కర్వ్ యొక్క రేడియస్ వచ్చేసి R2 ఉంది. బ్యాక్ వీల్స్ వచ్చేసి కొంచెం దాన్ని దాటొస్తున్నాయి. ఇగో యాక్చువల్‌గా ఒరిజినల్ ట్రాక్ ఇదండి. రెడ్ కలర్‌లో ఉన్నది ఒరిజినల్ ట్రాక్. అంటే ఒరిజినల్ విడ్త్ ఆఫ్ ది పేమెంట్ ఇది. కాకపోతే ఏమవుతుంది డ్యూ టు టర్నింగ్స్ వల్ల ఏమవుతుంది ఫ్రంట్ వీల్స్ ఏమో ట్రాక్ దిగుతున్నాయి. బ్యాక్ వీల్స్ ఏమో అదే ట్రాక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఫ్రంట్ వీల్స్, బ్యాక్ వీల్స్ 2 ఒకే పాత్ మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఇగో ఫ్రంట్ వీల్స్ ఏమో బ్లాక్ కలర్ పాత్‌ని వెళ్తున్నాయి. బ్యాక్ వీల్స్ ఏమో మాత్రం రెడ్ కలర్ వీల్స్‌ని ఫాలో అవుతున్నాయి. అట్లా డ్యూ టు చేంజెస్ ఇన్ ద ఏమంటున్నాం దాన్ని హాఫ్ ట్రాకింగ్ అంటున్నాం. సో, ఫ్రంట్ వీల్ యొక్క రేడియస్ ఎంత R2, బ్యాక్ వీల్ యొక్క రేడియస్ ఏమో R1 అవుతుంది. ఓకే. అయితే ఈ R2 ఏమవుతుంది R1 ప్లస్ ఈ ఎక్స్‌ట్రా విడ్తే మనకు కావాలి మనకి. ఇగో ఈ బ్యాక్ వీల్స్ మంచిగానే వితిన్ ద పేమెంట్‌లోనే వెళ్తున్నాయి. ఫ్రంట్ వీల్స్ మాత్రమే ఆ ట్రాక్ దిగి మరీ వెళ్తున్నాయి. సో, ఈ గ్యాపే మనకు కావాలి. ఈ కొంచెం విడ్తే మనకు కావాలి. అదే మనం ఎక్స్‌ట్రా వైడనింగ్ అనేది ఆ కర్వ్ దగ్గర ప్రొవైడ్ చేయాలి. దీన్నే మనం ఏమంటున్నాం? మెకానికల్ వైడనింగ్ అంటున్నాం. సో, ఈ ఫ్రంట్ వీల్స్ ఈ ట్రాక్ దాటి బయటకొస్తున్నాయి. సో, ఎంత విడ్త్ అయితే దాటుతున్నాయో అంత విడ్త్ మనం ప్రొవైడ్ చేయాలి. దీన్నే మెకానికల్ వైడనింగ్ అంటాము. సో, ఇప్పుడు ఇక్కడ మెకానికల్ వైడనింగ్ ప్రొవైడ్ చేయడానికి మనకి సింపుల్ పైథాగరస్ థీరమ్ ఉంది ఇక్కడ. ఇగో ఇది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది చూడండి. ఇక్కడ ఇది ఈ సైడ్స్. ఓఏబీ ఈ ఓఏబీ ఉంది చూసారా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా పైథాగరస్ థీరమ్ ఏస్తే ఏంటి ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. సో, ఈ ఏబీ స్క్వేర్‌ని ఇటు పంపిస్తే మైనస్ అయింది. సో, ఫైనల్‌గా R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ మైనస్ ఇట్లా చేస్తే ఐ స్క్వేర్ వస్తుంది. ఐ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది వీల్ బేస్. ఇక్కడ ఐ కాదు లెంత్ ఆఫ్ ది వీల్ బేస్ ఎల్ ఇది ఇక్కడ. సో, లెంత్ ఆఫ్ ది వీల్ బేస్. సో, R2కి ఫార్ములా R1 ఎలా రాయొచ్చు? ఇగో R1 అంటే ఏంటి? R2 అంటే R2 వచ్చేసి ఏమవుతుంది? R1 మైనస్ డబ్ల్యూఎం లేదా R2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ డబ్ల్యూఎం ఇలాగైనా రాయొచ్చు. లేదా R2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ డబ్ల్యూఎం అని రాయొచ్చు. లేదా R1 ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ డబ్ల్యూఎం ఎలాగైనా రాయొచ్చు. మీ ఇష్టం. ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాను బేస్ చేసుకొని R2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ డబ్ల్యూఎం ఓకే. సో, దీనివల్ల ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఫైనల్‌గా మనకి కావాల్సిందేంటంటే, ఈ విధంగా మనకి ఆహ్, మెకానికల్ వైడనింగ్ ఈ విధంగా కాలిక్యులేట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద పైథాగరస్ థీరమ్, బేస్డ్ ఆన్ ద ఫ్రంట్ వీల్స్, బ్యాక్ వీల్స్‌ని బేస్ చేసుకొని మనకి మెకానికల్ వైడనింగ్ వస్తుంది. ఎల్ స్క్వేర్ బై 2R ఫైనల్‌గా మీకు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. ఎల్ స్క్వేర్ బై 2R. ఇది సింగిల్ లైన్ అయితే. ఇక్కడ ఉన్నది సింగిల్ లైన్ అయితే. అదే ఫర్ మల్టీ లైన్స్‌కైతే ఎన్ఎల్ స్క్వేర్ బై 2R. ఒకేలా పేమెంట్ ప్రాబ్లమ్‌లో
టూ లేన్ రోడ్ అని అంటాడు. 2 లేన్ అన్నప్పుడు n వస్తుంది. సింగిల్ లైన్ అయితేమో 1 వస్తుంది. అదే 3 లేన్ అయితేనేమో 3l²/2r అట్లా మెకానికల్ వైడనింగ్ NL²/2r. సో, ఫైనల్ ఫార్ములా వచ్చేసి L²/2r. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఎన్ని నంబర్ ఆఫ్ లేన్స్ ఉంటే n అట్లా అన్ని ప్లేస్‌లో ఇక్కడ n ప్లేస్‌లో ఆ నంబర్ ఆఫ్ లేన్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది మెకానికల్ వైడనింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ సైకలాజికల్ వైడనింగ్‌కి మనకి డైరెక్ట్‌గా బేస్డ్ ఆన్ ద ఐఆర్‌సి గాని వీళ్ళ ద్వారా మనకి డైరెక్ట్‌గా ఫార్ములా ఇచ్చారు. ఎంపెరికల్ ఫార్ములా బేస్ చేసి ఎంపెరికల్ ఫార్ములా అనేది డైరెక్ట్ ఫార్ములా లైక్ π = 22/7 అనేది ఎలా వస్తుందో మనం ఎలా చెప్పలేమో సేమ్ ఇక్కడ కూడా అంతే. సైకలాజికల్ వైడనింగ్ కూడా డైరెక్ట్‌గా వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే V/9.5 * √r. సో, దేర్‌ఫోర్ ఇందాక చెప్పుకున్నట్టు టోటల్ వైడనింగ్ సైకలాజికల్ వైడనింగ్ ప్లస్ మెకానికల్ వైడనింగ్. సో, మెకానికల్ వైడనింగ్ ఇప్పుడు కాలిక్యులేట్ చేసాం NL²/2r. సైకలాజికల్ వైడనింగ్ వచ్చేసి V/9.5 * √r. సో, టోటల్ వైడనింగ్ ఎక్స్ట్రా వైడనింగ్ వచ్చేసరికి ఏమవుతుంది NL²/2r ప్లస్ V/9.5 * √r. ఒకసారి గేట్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఈ క్వెషన్ వచ్చిందండి. ఎట్లా ఇచ్చాడంటే 2 లేన్ రోడ్ ఇచ్చాడు. 2 లేన్ రోడ్ ఇచ్చేసి రేడియస్, స్పీడ్ ఇచ్చేసి ఫైండ్ ది ఎక్స్ట్రా వైడనింగ్ రిక్వైర్డ్ అని ఇచ్చాడు. ఇచ్చేసి ఏమన్నాడంటే కామా ఇచ్చాడు. మెకానికల్ వైడనింగ్, సైకలాజికల్ వైడనింగ్ అని టోటల్ అడగలేదు. మెకానికల్ వైడనింగ్, సైకలాజికల్ వైడనింగ్ ఈజ్ అని పెట్టి అడిగాడనమాట. అట్లా సో, మీరేం చేయాలి ఫస్ట్ ఈ సబ్స్టిట్యూట్ చేసి మెకానికల్ వైడనింగ్ ఎంతొచ్చిందో అది వేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అండ్ సైకలాజికల్ వైడనింగ్ ఎంతో అది. 2 సెపరేట్‌గా కనుక్కొని పక్కనే పెట్టుకోవాలి. వాడు ఆప్షన్‌లో కూడా ఏమి ఇచ్చాడో చూసుకోవాలి. సైకలాజికల్ వైడనింగ్, మెకానికల్ వైడనింగ్ అన్నాడా? మెకానికల్ వైడనింగ్, సైకలాజికల్ వైడనింగ్ అని అడిగాడు. సో, ప్రాబ్లమ్ చాలా సింపుల్, చాలా ఈజీ. కాకపోతే వాడు ఇండివిడ్యువల్‌గా అడిగాడు. ఏది ముందు అడిగాడు, ఏది వెనకాల అడిగాడో చూసుకొని ఆ ఆప్షన్ ఆన్సర్ రెస్పెక్టివ్‌గా పెట్టాలి. లేకపోతే మీకొచ్చిన ఆన్సర్ కరెక్టే, మీరు చేసింది కరెక్టే. కానీ ముందు మెకానికల్ అడిగాడా, సైకలాజికల్ అడిగాడా చూసి పెట్టుకోవాలి. ఇలా మనకి గేట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడుగుతారు. నెక్స్ట్ వన్ మెథడ్స్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ఎక్స్ట్రా వైడనింగ్ ఆన్ కర్వ్స్. సో, ఏ విధంగా మనకి ఎక్స్ట్రా వైడనింగ్ ఎంత ప్రొవైడ్ చేయాలో తెలిసింది. 10 సపోజ్ ఒక 15 ఒక 3 మీటర్సో, 4 మీటర్సో, 5 మీటర్సో ఇంత ఎక్స్ట్రా వైడనింగ్ ప్రొవైడ్ చేయాలని తెలిసింది. కాకపోతే ఎలా ప్రొవైడ్ చేయాలో అనేది నేను చూపిస్తాను డైరెక్ట్‌గా డయాగ్రమాటికల్‌గా. సో, జనరల్‌గా మెథడ్స్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ఎక్స్ట్రా వైడనింగ్ ఇది యాక్చువల్‌గా ఒరిజినల్ ట్రాక్ అండి. ఇది కనిపించేదంతా ఒరిజినల్ ట్రాక్. ఈ డాటెడ్ లైన్స్ ఉన్నదేంటంటే ఎక్స్ట్రా వైడనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఎక్స్ట్రా వైడనింగ్ అనేది ఇక్కడ వన్ సైడే ఉంది. ఎప్పుడు అంటే షార్ప్ కర్వ్స్ అయితే వన్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు. అదే మీకు ఇక్కడ డయాగ్రామ్ నోట్స్ ఉంది. అదే అదే మంచి షార్ప్ కర్వ్ కాకుండా నార్మల్ కర్వ్ అనుకోండి. ఈ ఎక్స్ట్రా వైడనింగ్ అనేది బోత్ సైడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో, ఓన్లీ షార్ప్ కర్వ్స్‌కి అయితేనేమో వన్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు. షార్ప్ కర్వ్ జనరల్‌గా ఎక్కడ ఉంటుందంటే హిల్లీ ఏరియాస్‌లో ఉంటుంది. షార్ప్ కర్వ్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. సో, హిల్లీ ఏరియాలో షార్ప్ కర్వ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే వైడనింగ్ ఇన్నర్ సైడ్ కర్వ్‌లో మనం ప్రొవైడ్ చేసుకోవాల్సొస్తుంది. ఈ ఎక్స్ట్రా వైడనింగ్ ఎలా చేస్తాము అంటే, ఈ ఎక్స్ట్రా వైడనింగ్ ఎలా చేస్తామంటే ఫస్టు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది స్ట్రెయిట్ లైన్. ఇక్కడితో స్ట్రెయిట్ లైన్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ వరకు రోడ్ స్ట్రెయిట్‌గా ఉంది. సో, ఇక్కడ నుంచి కర్వ్ స్టార్ట్ అవుతుంది. మీకు క్లియర్‌గా డ్రా చేస్తాను. సో, ఇక్కడ నుంచి కర్వ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి కర్వ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడితో స్ట్రెయిట్ లైన్ ఎండ్ అయిపోయింది. ఇక్కడితో స్ట్రెయిట్ లైన్ ఎండ్ అయిపోయింది. ఈ మధ్యలో ట్రాన్సిషన్ కర్వ్ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఈ బ్లూ కలర్ లైన్స్ మధ్యలో మనకి ట్రాన్సిషన్ కర్వ్ ఉంటుంది. ఇది పిక్చర్ అనమాట. సో, ఇక్కడ స్ట్రెయిట్ రెడ్ ఉంటుంది. ఇక్కడ స్ట్రెయిట్ రెడ్ ఉంటుంది ఇవతల వైపు. ఇక్కడ ట్రాన్సిషన్ కర్వ్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్సిషన్ కర్వ్ ఉంటుంది. దీని ట్రాన్సిషన్ కర్వ్ గురించి నెక్స్ట్ చెప్పుకుందాము. నెక్స్ట్ ఇదంతా సర్క్యులర్ కర్వ్. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా వైడనింగ్ ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఎక్స్ట్రా వైడనింగ్ ఎలా ఇస్తారంటే ఫస్టు స్ట్రెయిట్ కర్వ్ ఎండ్ అయ్యే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారండి. స్ట్రెయిట్ రోడ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి వైడనింగ్ స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ అప్ టు గ్రాడ్యుయల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి తక్కువ విడ్త్ ఉంది. ఇక్కడ పెరుగుతుంది. అట్లా గ్రాడ్యుయల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తారు. అప్ టు ట్రాన్సిషన్ కర్వ్ ఎండ్ అయ్యే లోపు ఎంతైతే ఎక్స్ట్రా వైడనింగ్ మనకు కాలిక్యులేషన్ చేస్తే ఎంతైతే వచ్చిందో ఫుల్ విడ్త్ ఆఫ్ ఎక్స్ట్రా వైడనింగ్ అనేది ఆన్ ద పేమెంట్ కర్వేచర్ స్టార్ట్ అయ్యే లోపు రావాలి. ఓకేనా? ఓకేనా? కర్వ్ అక్కడితో వచ్చేయాలి. ఆ తర్వాత కర్వ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఆ కర్వ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఎంతైతే కాలిక్యులేషన్ చేసినప్పుడు ఎక్స్ట్రా వైడనింగ్ ఎంతైతే వచ్చిందో, అదే వైడనింగ్ త్రూఅవుట్ ద లెంగ్త్ ఆఫ్ ది ఆ కర్వేచర్ మొత్తం అదే విడ్త్ ఆఫ్ ది విడ్త్ ప్రొవైడ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? కర్వేచర్ దాకా. మళ్ళీ కర్వేచర్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడితో కర్వేచర్ ఎండ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ట్రాన్సిషన్ కర్వ్ స్టార్ట్ అవుతుంది. అగైన్ మళ్ళీ ట్రాన్సిషన్ కర్వ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ దాని యొక్క ఎక్స్ట్రా వైడనింగ్ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ చేసుకుంటూ మళ్ళీ స్ట్రెయిట్ రోడ్ వచ్చే లోపు మళ్ళీ దాన్ని జీరోకి వచ్చేయాలి. ఇలా మనకి ఎక్స్ట్రా వైడనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.
ఓకేనా. సో స్ట్రైట్ రోడ్ దగ్గర 0 ఉంటుంది. ట్రాన్సిషన్ కర్వ్‌కి వచ్చేసరికి మాక్సిమం సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత కర్వ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి సేమ్ యూనిఫామ్‌గా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత మళ్ళీ ట్రాన్సిషన్ కర్వ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ దాని యొక్క ఎక్స్‌ట్రా వైడనింగ్ అనేది గ్రాడ్యువల్ డిక్రీజ్ చేసుకుంటూ ఫైనల్‌గా స్ట్రెయిట్ రోడ్‌కొచ్చేసరికి 0 అయిపోవాలి. ఇలా మనకి ఎక్స్‌ట్రా వైడనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఏంటి నేను చెప్పాను కదా! ఇది వన్ సైడే. ఇది ఎప్పుడు ఆహ్, ఇదేంటంటే షార్ప్ కర్వ్స్‌కి అంటే హిల్లీ ఏరియాస్‌లో ఇక్కడ ఎక్స్‌ట్రా వైడనింగ్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాం. ఎంతైతే వచ్చిందో అంతే ఎక్స్‌ట్రా వైడనింగ్ టోటల్ ప్రొవైడ్ చేస్తాం. అదే ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తాను. అది ఒకేలా నార్మల్ కర్వ్ అనుకోండి. నార్మల్ కర్వ్ అనుకోండి. ఈ ఎక్స్‌ట్రా వైడనింగు ఇటువైపు ఎంతైతే ప్రొవైడ్ చేస్తున్నామో, ఇటువైపు కూడా అంతే ప్రొవైడ్ చేయాలి. అంటే మనకొచ్చిన ఎక్స్‌ట్రా వైడనింగ్‌లో హాఫ్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. సో, జనరల్‌గా అయితే షార్ప్ కర్వ్‌కైతే టోటల్ ఎక్స్‌ట్రా వైడనింగ్ ఓన్లీ వన్ సైడే ప్రొవైడ్ చేస్తాము. బట్ షార్ప్ కర్వ్ కాకుండా నార్మల్ కర్వ్ ఉందనుకోండి, ఆ ఎక్స్‌ట్రా వైడనింగ్ అనేది బోత్ సైడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇటు హాఫ్ ప్రొవైడ్ చేస్తారు. ఇటు హాఫ్ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. అప్ టు ఈ పాయింట్ వరకు రోడ్ అనేది స్ట్రెయిట్ రోడ్. ఇక్కడ వరకు రోడ్ స్ట్రెయిట్ రోడ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్క్యులర్ కర్వ్ ట్రాన్సిషన్ కర్వ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్సిషన్ కర్వ్ ఉంది. ఆ తర్వాత ఇది సర్క్యులర్ కర్వ్ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా స్ట్రెయిట్ రోడ్ దగ్గర 0 ఉండాలి. స్ట్రెయిట్ ఎండ్ దగ్గర 0 ఉండాలి. ట్రాన్సిషన్ కర్వ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. ట్రాన్సిషన్ కర్వ్ ఎండ్ అయ్యే దగ్గరే మనకి మాక్సిమం ఎక్స్‌ట్రా వైడనింగ్ ఎంతైతే హాఫ్ ఆఫ్ ది ఎక్స్‌ట్రా వైడనింగ్ ఎంతైతే ఉందో అంతా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత సర్క్యులర్ కర్వ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హాఫ్ ఆఫ్ ది ఎక్స్‌ట్రా వైడనింగ్ కంటిన్యూయస్‌గా యూనిఫార్మ్‌గా పేస్ట్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత ఎక్కడైతే సర్క్యులర్ కర్వ్ ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడ ట్రాన్సిషన్ కర్వ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్‌ట్రా వైడనింగ్ అనేది మళ్ళీ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్‌ట్రా వైడనింగ్ అనేది గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ చేసుకుంటూ స్ట్రెయిట్ రోడ్ వచ్చేసరికల్లా 0 అయిపోవాలి. ఇలా మనం ఎక్స్‌ట్రా వైడనింగ్ అనేది ఆన్ ద ఫీల్డ్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇది ఇక్కడ ఈ పాయింట్ అంతా అదే ఉంటుంది. ఓకేనా. అది. ఇది షార్ప్ కర్వ్. ఇదిగో ఇక్కడ షార్ప్ కర్వ్. ఇదేంటి హిల్లీ ఏరియాస్‌లో షార్ప్ కర్వ్. ఓన్లీ దాని యొక్క ఎక్స్‌ట్రా వైడనింగ్ అనేది ఇటువైపే ప్రొవైడ్ చేస్తారు. ఔటర్ సైడ్‌లో ప్రొవైడ్ చేయరనమాట. ఓకే. సో, దీని మీద ప్రాబ్లమ్స్ తర్వాత చూద్దాము. సరే ఇక్కడితో ఆపేస్తున్నాను.